వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తెలంగాణ వికాస సమితి సభ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సభ ఉద్దేశం ఏంటి మెయిన్గా? ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు మన తెలంగాణ సంపద్వంతమైన సంస్కృతికి ఆయన ఒక ప్రతీక. తెలంగాణ సంస్కృతి అనేది అనేక బహుళ అస్తిత్వాలతో కూడిన సంస్కృతి. ఇక్కడ మరాఠీ అస్తిత్వం, కన్నడ భాషా ప్రజలు, తర్వాత తమిళం మాట్లాడేవాళ్ళు, ఉర్దూ, పారశీక ప్రభావాలు ఈ సంస్కృతి మీద ఉన్నాయి. అనేక రకాల పోహళింపు ఇది. ఇక్కడ హైదరాబాద్లో అయితే మీకు ఒక కాస్మోపాలిటన్ సంస్కృతి కనబడుతుంది. మినియేచర్ ఆఫ్ ఇండియా అంటారు హైదరాబాద్. అంటే ఉత్తర భారతదేశ, దక్షిణ భారతదేశ సంగమ సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. ఈ వైవిధ్యమే మన బలం, మన శక్తి. మనకు ఒక విశాలమైన భావాలు ఏర్పడడానికి కారణం ఈ వైవిధ్యమే. ఈ విశాలత్వంతో కూడినటువంటి ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిత్వాలే ఒక కాళోజీ, ఒక జయశంకర్, ఒక దాశరథి, వీళ్ళందరూ కూడా. ఈ విశాలత్వాన్ని, ఈ బహుళత్వాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఉద్యమంలో కూడా సకల జనుల సమ్మె చేసినాం. అంటే సకల జన స్ఫూర్తి అనేది మనం ఏం మాట్లాడినా సకల జనులు, సబ్బండ వర్ణాలు అనేవాళ్ళం. కానీ ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా వాళ్ళు అని అనేవాళ్ళం కాదు. కానీ వాళ్ళు ఏమైంది అని అంటే విషమ రాజకీయాలు, వైషమ్య రాజకీయాలు, విభజన రాజకీయాలు పెరుగుతున్నాయి. పెరుగుతూ ఏ వివక్ష ఉండకూడదని మనం పోరాటం చేసాం. కానీ ఒక వర్గం మీద వివక్ష ఉండి తీరాలి అన్నట్టుగా ఒక వాతావరణ కల్పన జరుగుతున్నది అన్నమాట. కనుక ఇవాళ తెలంగాణను పరిపాలించే వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని తీసుకొని పోవాలి. అన్ని వర్గాల మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధ బాంధవ్యాలు, ఈ ఆదాన ప్రదానాలతో కూడిన ఈ సంస్కృతి విచ్ఛిన్నం కావద్దు అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మేము జయశంకర్ గారి మా జయంతి మొన్న 6వ తేదీన, ఈరోజు మేము 9వ తేదీన, అంటే 6వ తేదీ చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, 9వ తేదీన ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మేము ఇవాళ ఈ మనువాద సంస్కృతి అనండి, ఈ మత దురహంకార సంస్కృతిని చాలా నిటారుగా నిలబడి ప్రశ్నిస్తున్న వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ఆయన ముఖ్యంగా గౌరీ లంకేష్ హత్య తర్వాత ఆయన నిజాన్ని సినిమా నటుడు, ఆయన సినిమా పాత్రలేవో ఆయన చేసుకుంటూ కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆయన బహుభాషా నటుడు, అనేక భాషలలో ఆయనకు అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా హిందీలో కూడా. ఇవాళ ఆయన ఈ మనువాద రాజకీయాల్ని వ్యతిరేకించడం వల్ల, ఈ మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించడం వల్ల నిజానికి ఆయన సినిమా రంగంలో కూడా ఒక రకమైనటువంటి అవరోధాలను ఆయన ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ ఆయన చాలా సాహసంగా, చాలా నిటారుగా నిలబడి ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాడు. కనుక ఇవాళ జాతీయ స్థాయిలో ఆయన చేస్తున్న వాదన ఈ విభజన రాజకీయాలకు ఒక అడ్డుగోడగా నిలబడుతున్నది. తర్వాత ఏంటంటే, ఎవరైతే ఈ సామరస్య సంస్కృతి నిలబడాలని కోరుకుంటున్నారో, ఎవరైతే ఆర్థిక పోరాటాలు జరగాలని కోరుకుంటున్నారో, ప్రజాస్వామ్య సంస్కృతి నిలబడాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆయన ఒక బలమైన మద్దతుగా నిలబడుతున్నాడు. కనుక ఆయనను మేము ఇవాళ జయశంకర్ గారి స్మారకంగా, జయశంకర్ గారు కూడా ఉర్దూని ఎంతో ప్రేమించేవారు. ఆయన అన్ని సంస్కృతుల వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకున్నారు. ఆయన సఫరర్స్ అన్నారు, మైనార్టీలలో కూడా వాళ్ళు సఫరర్స్ తెలంగాణలో అన్నారు. రజాకార్లు ఏదో చేశారని, లేదా పార్టీషన్కు ముందు ఉన్న ముస్లింలను పోల్చి ఇవాళ ఉన్న వాళ్ళని మేము కొడతాం, తందాం అంటే అది అంతకంటే అసంబద్ధమైనటువంటి విషయం ఇంకొకటి లేదు అని చెప్పి, గ్రామీణ ప్రాంతాల్లో చాలా పేదరికం ఉంది కనుక అందరికీ భద్రతనిచ్చేటువంటి, అందరికీ రక్షణనిచ్చేటువంటి, అందరికీ సమానమైనటువంటి అభివృద్ధి ఫలాలను ఇచ్చేటువంటి, అందరికీ సంక్షేమం పంచే ఒక శ్రేయో రాజ్యంగా, రాష్ట్రంగా తెలంగాణ ఉండాలన్న కోరికతో ఇవాళ మేము ఈ సభకి మన ప్రకాష్ రాజ్ గారిని స్మారకోపన్యాసం చేయమన్నాం. హరగోపాల్ గారు, ఆయన అందరికీ తెలిసిందే, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాడు, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అయినా విమర్శించారు. ఆయన పౌర హక్కుల భావనని ప్రచారం చేసినటువంటి వారు కనుక మేము హరగోపాల్ గారిని పిలిచాం. ఆయనను కూడా ఈ సందర్భంగా ఈ సందేశం ఏదైతే ప్రజల్లోకి వెళ్ళవలసిందో దానికి మద్దతుగా నిలబడమని కోరాం. ఆయన వచ్చారు, ఆయన వస్తున్నారు. కనుక హరగోపాల్ గారు విశిష్టాతిథిగా ఇవాళ పాల్గొంటారు. జయశంకర్ గారితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంటారు. స్ఫూర్తి పురస్కారాలు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి దక్కుతున్నాయి, అవి ఎంతమందికి ఇస్తున్నారు? అంటే మేము నిజంగా చెప్పాలంటే ఒక సత్కారం లాంటిది. పురస్కారం అనేది నగదు అవి ఇస్తున్నవి కాదు. విఎస్ ప్రసాద్ గారని జయశంకర్ గారికి చాలా ఆత్మీయులు, ఆయన కలీగ్. ఆయన నాక్ సంచాలకులుగా పనిచేశారు, డైరెక్టర్గా పనిచేశారు.
ఆయన ఈ ఓపెన్ లెర్నింగ్ ఉంది కదా, అంటే ఓపెన్ యూనివర్సిటీ విద్య ఉంది కదా, దాంట్లో చాలా నిష్ణాతులు ఆయన. దానికి సంబంధించిన పరిపాలనలో ముఖ్యంగా విద్యా సంస్థల పరిపాలనకు సంబంధించి ఆయన ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని జయశంకర్ గారు కూడా ఆయనను నిరంతరం ప్రశంసించేవారు. ఆయన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కూడా యాక్టింగ్ వైస్ ఛాన్సలర్గా చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా ఉండేవారు. వారు ఇప్పుడు విశ్రాంత ఆచార్యులు, వారిని మేము సత్కరిస్తున్నాము. తర్వాత రెండవ వ్యక్తి అంపశయ్య నవీన్ గారు. అంపశయ్య నవీన్ గారు 30కి పైగా నవలలు రాశారు. ఆయన దాదాపు 100 కథలు రాశారు. ఈ 30 నవలలలో 100 కథలలో పరుచుకున్నదంతా తెలంగాణ జీవితమే. తెలంగాణ జీవితాన్ని సాహిత్యంలో రికార్డ్ చేశారు ఆయన. ఇప్పటికీ 86 ఏళ్ళు ఆయనకి. ఇవాళకి ఇంకా నిరంతరం ఆయన రాస్తూనే ఉన్నారు. నిత్య సాహిత్య వ్యాసంగం ఆయనది. ఆయనను సత్కరిస్తున్నాం. శ్రీధర్ దేశపాండే గారు, ఆయన జలవనరుల నిపుణులు, ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. అంతేకాకుండా ఆయన సామాజిక ఆర్థిక విషయాల మీద కూడా, అది ముల్కీ రూల్స్కు సంబంధించి, 610 జీవోకు సంబంధించి, మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారి ఇంజనీర్గా ఆయన కాంట్రిబ్యూషన్ గురించి పుస్తకం రాశారు. తర్వాత మన ఈ మధ్య కూడా జల విఘాతం అని బనకచర్లకు సంబంధించిన విషయాల్లో కూడా ఆయన వ్యాసాలు అనేక రకాల మీద, అనేక మన తెలంగాణ టైమ్స్ అని విద్యావంతుల వేదిక నుంచి పత్రిక నడిపినప్పుడు దాని సంపాదకత్వ బాధ్యతలు కానీ, తర్వాత సోయి పత్రిక నడిపినప్పుడు దానికి సంబంధించిన బాధ్యతలు కానీ చాలా చూశారు దేశపాండే గారు. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది తెలంగాణకి. అందుకని ఆయనను కూడా సత్కరిస్తున్నారు. చివరిగా జయశంకర్ పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉండేది, మలి దశలో ఎట్లా ఉండేది, తొలి దశలో కూడా జయశంకర్ పాత్ర ఏ విధంగా ఉండేది, ఎట్లా మెసేజ్ చేయబోతున్నారు ఇప్పుడు మీరు అంటే ఈ తరానికి? తెలంగాణ సంబంధించి అన్ని దశల్లోనూ ఉన్నారు ఆయన. అంటే ఉద్యమ దశలు అన్నింటిలోనూ. 1952 ముల్కీ ఉద్యమంలో ఆయన ఉన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా ఉద్విగ్న భాగస్వామి ఆయన. అప్పటి నుంచి ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని రికార్డ్ చేస్తూ పోయారు. జరుగుతున్న వివక్ష అంతా రికార్డ్ చేస్తూ పోయారు. తర్వాత ఇక మలిదశ ఉద్యమంలో ఆయన ఒక జెండాలాగా నిలబడ్డాడు. ఆయన ఒక ఆత్మగౌరవ బావుటాలాగా నిలబడ్డాడు. ఆయన తెలంగాణ నలుచెరుగులా తిరిగి తెలంగాణ భావజాలాన్ని వెదజల్లారు. ఆయన భావజాలాన్ని రూపొందించాడు. అందుకే ఆయనను తెలంగాణ సిద్ధాంతకర్తగా సమాజం గౌరవించింది, గుర్తుంచుకుంది. ఇప్పటికీ ఆయన స్పిరిట్ని గుర్తు చేసుకుంటుంది. ఆయన చెప్పింది ఒకటే, ప్రజలకు కష్టాలు ఉంటాయి, కష్టాల తాలూకు అనుభవాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల కారణాలు తెలియదు. ఆ కారణాలను తెలియజేసే పని బుద్ధిజీవులు చేయాలి అని చెప్పారు ఆయన. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కలుపుకుంటూ వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ విభేదాలు ఏమన్నా ఉండొచ్చు, కానీ ప్రజల మధ్య ఒక ఐక్యత ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ ఐక్యత నిలబెట్టే ప్రయత్నమే ఇవాటి ఈ సభ. ఓకే, థ్యాంక్ యూ. ఇది జయశంకర్ సార్ ఎంతో గొప్పగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను రోల్ను పోషించాడు. ఆయనను ఉద్దేశించే ఈ సభ అంటే ముందు తరాల వాళ్లకు ఆయన గురించి తెలియడమే కాకుండా ఉద్యమం గురించి తెలవాలి. అంటే ఏ విధంగా ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయంటే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దాన్ని ఇంకో రకంగా చేస్తున్నారు అని చెప్పేసి ఈ సభలో చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.